హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణిగాయల మమత యుఎస్ఏ. ఈరోజు మేము ఇక్కడ టెంపుల్కి వచ్చామండి, యుఎస్ఏలో. ఆ టెంపుల్ చూద్దాం రండి, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉంటుంది, 6 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శివ విష్ణు టెంపుల్ అని అంటారండి. ఈ టెంపుల్ని వచ్చేసి 1983లో మన ఇండియన్స్, ఇక్కడున్న వాళ్ళు ఇండియన్స్ అందరూ కలిసి స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇందులో 18 మంది దేవతలు ఉన్నారండి. వాళ్ళు గణేష్, హనుమాన్, బాబా, దుర్గాదేవి, లక్ష్మీదేవి, అయ్యప్ప, సరస్వతి, పూరి జగన్నాథుడు, రాముల వారు, బ్రహ్మ, విష్ణువు, బుద్ధుడు, ఇట్లా 18 మంది ఉన్నారండి. లోపలైతే చాలా చాలా బాగుంది టెంపుల్, చాలా అందంగా ఉన్నారు స్వామివార్లు. అంతేకాకుండా ఆ చుట్టూ దేవతలు ఉన్నారు, మధ్యలో శివయ్యని పెట్టారు. ఒకవైపు శివయ్య ఉంది, చాలా బాగున్నది. అంతేకాకుండా దాని సైడ్ వచ్చేసి మనకు ఎంతో ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను రండి, చూద్దాము. నాకైతే వెంకటేశ్వర స్వామిని చూడగానే చాలా చాలా మనసుకు హాయిగా అనిపించింది, ఎంతో హ్యాపీ అనిపించిందండి. చూద్దాం రండి, నాతో పాటు మీరు చూడండి. ఎంతో హ్యాపీ అనిపించింది. ఆ తిరుపతి దర్శనం లేకపోయినా శ్రీనివాసునికి ఈ అమెరికాలో ఇక్కడైనా శ్రీనివాసుని దర్శనం నాకు దొరికింది అని చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ సైడ్ ఉన్నది, దాని పక్కలోనే గోదాదేవి అమ్మవారు చూడు చాలా చక్కగా అలంకరించారు. అమ్మ గోదాదేవి పక్కన మళ్ళీ ఇటువైపు మన లక్ష్మీదేవి అమ్మవార్లు కూడా ఉన్నారు. చూపిస్తాను రండి, చూద్దాము. ఇదండి, ఇది వెంకటేశ్వర స్వామి, అటువైపు గోదాదేవి, ఇటువైపు లక్ష్మీదేవితో ఆయన చాలా అందంగా ఉన్నారు కదండి. ఇదో లక్ష్మీదేవి అమ్మవారు చాలా చక్కగా ఉంది చూడండి, చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఈ టెంపుల్కి రావడం వల్ల. ఇది మేము ఫస్ట్ టైమే రావడము, మాకేం తెలీదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చెప్తే వచ్చాము. వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది గుడి వైపు పక్కన చుట్టూ నేచర్ అండి, చాలా అందంగా ఉంది. చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా లోయలో ఉందండి ఈ గుడి. చూడు, ఇదంతా కింద లోయ, ఇవంతా చాలా పెద్ద చెట్లు, ఫుల్ కార్ పార్కింగ్ అంతా. ఇది టెంపుల్ వచ్చి హైట్ మీద ఉందండి. ఇది టెంపుల్, ఫుల్ వ్యూ టెంపుల్. ఇక్కడ టెంపుల్స్ అంతా వుడ్లోనే కడతారండి. టెంపుల్స్ అనే కాదు, ఇక్కడ ఇల్లు ఏదైనా కానీ వుడ్తో నిర్మిస్తారు. ఇంకా చుట్టూ బ్రిక్స్ ఉంటాయి అంతే. ఈసారి ఎప్పుడైనా మా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను లేండి. ఇదండి ఫుల్ కార్ పార్కింగ్. ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏమి అంటే శ్రీ పూరి జగన్నాథ్ ఉత్సవాలు జరుగుతున్నాయండి. అందుకని ఇక్కడ ఈరోజు స్పెషల్ ఈ పూరి జగన్నాథుని రథోత్సవం జరిగింది. స్వామివారుల్ని టెంపుల్లో నుంచి ఇలా కింద నుంచి పైకి తీసుకొని వెళ్ళి రథంలో అక్కడ ఒక మండపంలో కూర్చోపెట్టారు. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయి. అంతేకాకుండా టెంపుల్లోకి అలో లేదండి వీడియో, అందుకనే నేను ఏమీ వీడియో తీయలేదు. బయట ఉన్న వెంకటేశ్వర స్వామిని, ఇంకా ఫుల్ నేచర్ని, టెంపుల్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇదంతా పైనకి మనం వెళ్తున్నాము. ఇదండి. అంతేకాకుండా ఇక్కడ మన ఇండియన్స్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ రావడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఏదో ఇండియాలో అందరినీ వదిలిపెట్టామని బాధ ఉంది. ఈ దేవుని దర్శనంలో చాలామంది మన తెలుగు వాళ్ళు కనిపించి మాట్లాడడంతో అది కొంచెం హ్యాపీ అనిపించింది. ఇండియన్ వైబ్స్ వచ్చాయి. ఇదంతా చుట్టూ టెంపుల్ అండి, బ్యాక్ సైడ్. చాలా హ్యాపీ అనిపించింది. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కనిపించారు, వాళ్ళది అనంతపూర్ డిస్టిక్ అంట, మాట్లాడిచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. మన తెలుగు వాళ్ళు చాలామంది కనిపించి పలకరియడంతో ఏదో మనసుకు కొంచెం సంతోషం అనిపించిందండి. ఇండియాలో అందరినీ వదిలామని ఇన్ని రోజులు చాలా కొంచెం బాధ ఉండింది మనసులో. ఈరోజు కొంచెం హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ ఆ బాధ నుంచి అయినా కొంచెం హ్యాపీ అనిపించిందండి. ఇదంతా బ్యాక్ సైడ్ టెంపుల్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను షేర్ చేస్తానండి.
నాకు తెలిసినవి ఇక్కడ నియర్ బై ఏమైనా ఉంటే వాటిని అన్నిటిని వీడియో రూపంలో మీకు అందరికీ చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటాయి అన్నీ.